ఏం చేస్తామంట? ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నమున. అది ఇదండి, ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, యాచన చేసిన వాడుగా ఉన్నాడు కనుకనే భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే కుమారుడు తండ్రికి అంగీకరించబడ్డాడంట. మనం కూడా అంగీకరించబడుతున్నామా? అందుకే పౌలు ఇందాక చెప్పాడు, ఏమండి, కొద్ది రాష్ట్ర పత్రికలు కూడా ఇందాక చదువుకున్నాం, ఈ జీవిత కాలం మటుకే క్రీస్తు చాలు, ఈ జీవిత కాలం మటుకు చర్చికి పోతే చాలు అనుకుంటే అంతకన్నా భ్రష్టుడు, దౌర్భాగ్యుడు ఒకడు ఉన్నాడు రా నాయన. ఈ జీవితం కాదురా, ఈ జీవిత భూలోకం విడిచిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, అది పరలోకము. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ రోగాలు ఉండవు, అక్కడ